ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు: డిఎస్సి నోటిఫికేషన్ను ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నూజివీడు మామిడికి మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వార్తల వివరాలు: డిఎస్సి నోటిఫికేషన్ను ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి డిఎస్సి ప్రక్రియ పూర్తి చేసి ఉద్యోగాలను భర్తీ చేయనున్నామని చెప్పారు. రాజధాని అమరావతి నిర్మాణాన్ని 2027లోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. 34-35 ఎకరాలు 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లు ఇచ్చారు. ఆ ల్యాండ్ మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బులతో అమరావతి ప్రాజెక్టు కట్టాలనేది సంకల్పం. అదే చేస్తున్నాం. కాగా రేపు కూడా కలెక్టర్ల సదస్సు కొనసాగనుంది. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఉద్యోగాల కల్పనపై మంత్రుల ఉపసంఘం సమావేశమైంది. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా నారా లోకేష్ స్పందిస్తూ ప్రభుత్వం ఇప్పటివరకు కుదుర్చుకున్న ఒప్పందాల ద్వారా 8,73,220 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 5,27,824 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నూజివీడు మామిడికి మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఏలూరు జిల్లా నూజివీడులో మామిడి పరిశోధనపై ఏర్పాటు చేసిన కిసాన్ మేళా కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మామిడి పంటకు బీమా పథకాన్ని త్వరలో అమలు చేస్తామని అన్నారు. మామిడి పంటను నిల్వ చేసేందుకు చర్యలు చేపట్టడంతో పాటు రవాణా సౌకర్యాలను మెరుగుపరచనున్నామని మంత్రి తెలియజేస్తూ లేకపోతే ప్రభుత్వం తరఫు నుంచి అయినా సరే కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తానికి నేను తప్పకుండా ప్రయత్నం చేస్తానని చెప్పేసి కూడా తెలియజేస్తూ, ఆఖరికి కాయకలు చాలా నష్టపోతున్నారు. మన ప్రభుత్వం తరఫు నుంచి సబ్సిడీ మీద ఏమైనా ఈ పురుగు మందు మామిడి ఇచ్చే అవకాశం ఉంటే ఒకసారి ఆలోచించేది. ఏంటంటే ఏదైనా చేస్తానికి అవకాశం ఉందేమో ప్రయత్నం చేద్దామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి చెప్పారు. తప్పకుండా వచ్చే సంవత్సరానికి సబ్సిడీ మీద ఈ పురుగు మందులు ఏమన్నా ఇస్తానికి అవకాశం ఉందో ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రయత్నం చేస్తానని చెప్పేసి మొదలుస్తాను. రాష్ట్రంలోని వాణిజ్య సముదాయాలు, సినిమా థియేటర్లలో వాహనాల పార్కింగ్ రుసుమును క్రమబద్దీకరిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విధానం ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. మొదటి అరగంటకు ఎవరి నుంచి పార్కింగ్ ఫీజు వసూలు చేయరాదని ఆదేశించారు. అనంతరం గంట వరకు వాహనం ఉంచితే సదరు షాపింగ్ మాల్లో వస్తువుల కొనుగోలు బిల్లు చూపిన వారి నుంచి ఫీజు వసూలు చేయరాదని సూచించారు. అలాగే గంటకు పైగా ఉన్న వాహనదారులకు సినిమా టికెట్ లేదా పార్కింగ్ ఫీజు కంటే ఎక్కువ బిల్లు చూపించినా ఉచిత పార్కింగ్ అవకాశం వినియోగించుకోవచ్చునని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29ను ప్రభుత్వం ప్రకటించిందని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కాటమనేని భాస్కర్ తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ పాలసీ విధి విధానాలు నిన్న ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఆవిష్కరణ, ఇంక్యుబేషన్, వ్యవస్థాపక రంగాలలో ప్రపంచ కేంద్రంగా తయారు చేసేందుకు ఈ విధి విధానాలు దోహదపడతాయని చెప్పారు. అంకుర పరిశ్రమలను ఏర్పాటు చేసేవారు, ఇప్పటికే ఏర్పాటు చేసిన వారు కూడా ఆర్థికేతర మద్దతు కోరుతూ దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను, newsonair.gov.in వెబ్సైట్ను, ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని టిడ్కో గృహ సముదాయంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో దాదాపు 6,400 గృహాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా 2,304 గృహాలు పూర్తి అయ్యాయని చెప్పారు. త్వరలో మిగిలిన వాటిని కూడా పూర్తి చేసి అర్హులైన వారికి అందిస్తామన్నారు. టిడ్కో గృహ సముదాయాలలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ, ఇతర మౌలిక వసతులను కల్పించామని, త్వరలో ఇక్కడ అంగన్వాడీ కేంద్రం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, షాపింగ్ సముదాయాలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారం అవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నెంబర్కు ఈ నెల 28వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. స్వస్థలానికి దూరంగా వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతున్న దివ్యాంగ విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో సామాజిక భద్రతా పింఛన్ నగదును నేరుగా జమ చేయాలని నిర్ణయించామని వయోవృద్ధుల, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర సలహా మండలి సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించి మాట్లాడారు. నిజమైన లబ్ధిదారులకు పింఛను అందించడమే లక్ష్యంగా తనిఖీ నిర్వహిస్తున్నామన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్కరికి పింఛను తొలగించబోమని మంత్రి స్పష్టం చేశారు. తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని ఈరోజు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు ఈ ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని ఆగమోక్తంగా చేపట్టారు. ఆలయంలోని ఆనంద నిలయం మొదలుకొని బంగారు వాకిలి వరకు నీటితో శుభ్రం చేశారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి జె శ్యామలరావు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈరోజు స్వామివారి ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం నిర్వహించడం జరిగింది. కోయిల్ అల్వార్ తిరుమంజనం అంటే లోపల శుద్ధి చేయడం. ఈ కార్యక్రమము సంవత్సరంలో 4 సార్లు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత సుగంధ ద్రవ్యాలతో ఆలయం మొత్తం కూడా సంప్రోక్షణ చేయడం జరుగుతుంది. ఈ సంప్రోక్షణ అయిన తర్వాత ఆగమ శాస్త్రం ద్వారా ప్రత్యేక పూజలు స్వామివారికి నిర్వహించడం జరుగుతుంది, నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. అధికారులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా నిర్విఘ్నంగా నిర్వహించాము. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏప్రిల్ 3వ తేదీ ఉదయం 11 గంటలకు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి కావలసిన ప్రతిపాదనలను ఏప్రిల్ 1వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు సాధారణ పరిపాలనా శాఖకు పంపాల్సిందిగా అన్ని శాఖలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో 1 నుండి 9వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు సెమెటు 2 ఏప్రిల్ 7వ తేదీ నుండి 17వ తేదీ వరకు నిర్వహించనున్నామని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్ను విడుదల చేసింది. 1 నుండి 8వ తరగతి విద్యార్థులకు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపింది. 9వ తరగతి పరీక్షల విధానం 10వ తరగతి పరీక్షలా ఉంటుందని, ఈ నేపథ్యంలో వారికి ఉదయం 9 గంటల నుండి 12 గంటల 15 నిమిషాల వరకు పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. డిఎస్సి నోటిఫికేషన్ను ఏప్రిల్ మొదటి వారంలో ఇస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. నూజివీడు మామిడికి మరింత ప్రాచుర్యం కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. అర్హులైన లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను కేటాయిస్తామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు.